కేసులో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకున్నది. ఒక పొలిటికల్గా నేను 4 సార్లు ఎమ్మెల్సీ ఉండి మంచిగా ఉన్న వ్యక్తిని కాబట్టి నా బాధ్యత. నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది, కొన్ని టీవీలలో పోయి ఛానల్స్ పోయి చూసింది కాబట్టి నేను వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము. మా వాచ్యం చెప్పిన చూపిమన్నా, ఎందుకంటే మనకేమున్నా ఓపెన్ చూపిమన్నా, ఓపెన్ పోయి చూసేది అంతా. అది ముస్లిం పేరుకి వెళ్ళి కొత్తవాళ్ళు మేము ఉన్నాం. సరే, 310 పరిధిలో ఉంటుంది కదా, 310 పరిధిలో పర్మిషన్ 310 అందరికి వచ్చింది, అందరితో వచ్చింది. 10% కట్టుకోవాలి కదా, 14 ఎకరాలు. నేను ఒక్కనే కాదా, కొందరు ఎంతో వేల మంది ఉన్నారు. మీరు ఒక్క నిమిషం ఆయన అన్నదాన్ని చెప్పాలి. 310 జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత అంటున్నారు. వాళ్ళ దాంట్లో పోయి చూస్తే నాకు చిన్నది, కానీ 310 జీవోలు ఎంత 10% ఇచ్చిపెట్టి పర్మిషన్ ఇచ్చింది. అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది. ఆ పర్మిషన్ ఇస్తాను చూసుకోండి. FTL బఫర్లో లేదు సార్. FTL బఫర్లో ఉంటేనేమో కూర్చాలి. నేను అందుకే మీకు మీరు అడగముందు ఒక క్వశ్చన్ చెప్పిన, కంపౌండ్ వాళ్ళకి కట్టున్నాం అనుకో, నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పోతాం. బఫర్ అవన్నీ విడిచిపెట్టే భవనం కట్టుకున్నాం. చిన్నగా కట్టుకున్నాం, పెద్దగా అంగుళ ఆర్పాటాలు ఏమీ లేదు, చిన్నగా కట్టుకున్నాం. దాన్ని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నాం కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరూ కనిపిస్తారు, ఎవరిదా ఇల్లు అని అనుకుంటుంది. అది హైట్ మీద ఉంటుంది అది, కానీ పట్టదు. నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు, కరీంనారాయణ, ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు. నా పక్కకు రామరెడ్డి అన్నాడు, ఉప్పలాయన, ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చాలామంది ఉన్నారు, రైతులే కట్టుకున్నారు. వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టారు. మేము అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి, వాళ్ళ గురించి నేను చెప్పా. నాది ఏదైతే ఇప్పుడు పూజ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే పూజ చేస్తాను సార్. మీ భవనానికి రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి, చెరువులో పోతారు. మీకు విషయం తెలియదు. ఆ రోడ్ లోపల రోడ్ వేసుకోరా, ఆ గేట్కి వెళ్ళి దాంట్లో పోనీకైతే కావాలి కదా, చిన్నగా రోడ్. అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతుంది. రోజు ఫ్యామిలీస్ పోతాయి. ఆయనకి పెద్ద ఎత్తున రాత్రి పూట చాలామంది ఈవినింగ్ ఆ వాటర్ జూనికి పోతారు. విమర్శలు కట్టడానికి వెళ్ళిపోతారు. అట్లా అవి వాటర్ జూనికి పోతారు. అది రోడ్ వాళ్ళంతా గవర్నమెంట్ వేసుకున్నారు రోడ్. అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయతీ ద్వారా రోడ్ వేసుకున్నారు, మనకు సంబంధం లేదు. అయితే అది మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే జనం చూడికే పోతారండి, అది నాకు సంబంధం లేదు. అది ఎక్కడో అక్కడ ఉంటుంది, నాకు ఉన్నది ఎక్కడ ఉంటుంది. దానికి రోడ్డు లోపల వేసుకున్నారు రోడ్. అది వాళ్ళు చెప్పింది తప్పది. ఎవరైతే రూల్ చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి పోనీకైతే ఇంటికి పోనీకైతే రోడ్ వేసుకోవాలి కదా. అసలు లేనే లేదు. ఇంతకుముందు ఒక మాట చెప్పారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు, నీళ్ళు వస్తాయి అని చెప్పేసి. ఈ ఒక రూల్ ఉంది పైసా. ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉన్నది. అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు. అది అయితే దానికి ఆ ఇరిగేషన్ నాకు 14 ఎకరాల 14 గుంటలు ఇంత తక్కువ, 15 ఎకరాలు ల్యాండ్ నాది. సర్వే నెంబర్ 13. మీరు చెప్పారు కదా ఇరిగేషన్. అసలు దానికి సంబంధించిందే లేదు. ఆడ నేను కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు. నేనేమంటున్నాను సార్, మీరు అవును నీళ్ళు ఏం దాకా వచ్చింది విస్తీర్ణం ఏం దాకా అయితే రూల్ ప్రకారం ఉంది, అంత దాకా నేను దాంట్లో పోలేదు. 30 మీటర్లు ఉంటే 30 మీటర్లు లేవు, లేదు 100 మీటర్ల అవతల ఉంది. అడిగింది కరెక్ట్, అడిగింది కరెక్టే. నేను చెప్పి ఉంటేనే నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం ఉంటాము. అట్లా అందుకే కట్టలేదని చెప్తున్నాను. నేను కట్టలేదు అందుకే. వాళ్ళు ఏదైతే అధికారుల ఆఫీసర్ మీరు ఇక్కడ ఈ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు. ఆ పరిధిలో కట్టుకున్నాను నేను. అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను. అబ్దుల ప్రకారమే కట్టినాం. అబ్దుల్ వేసాడు, మార్పు చేసాడు. వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్పు చేసాడు. ఇక్కడ వరకు ఏది ఉంది, ఇక్కడ వరకు ఉంది, అక్కడే కట్టుకున్నాం. అది కూర్చొస్తాం. వాళ్ళ పెద్ద పెద్ద కూర్చొని మాదేంటారు చిన్నదని ఏదో వచ్చి పట్టుపడేస్తారు. 20 ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది సార్. మొన్న డీటెయిల్ మీ మీద ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మిమ్మల్ని చెప్తలేడు. చాలా మంది పేరు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అట్లా నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరి పేరు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకుంది కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా, వచ్చి కూర్చోమంటున్నాను. దాంట్లో మున్సిపల్
నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వారు విని ఏదో అంటున్నాను కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారం కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్ గారికి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుందంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకే ఉన్నా, నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా సరే ఎందుకైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చమని. నేను కరెక్ట్ ఉన్నా, రోజు పేపర్లలో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికీ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తున్నాను. అట్లాంటిదేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తాను. నాకు నోటీస్ వస్తే చెల్లాలి దాని గురించి బిల్డింగ్ అంటే కొట్టేస్తాను. అంటే మహేందర్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్తారు నిజమే చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నేను నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను. నేను అది తప్పు రూల్కు వ్యతిరేకంగా ఉందని తీసేస్తా అంటూ నేను అర్థమైందా. చిన్నది కూల్చేస్తాను. ముస్లిం పట్ట ల్యాండ్ లేని నీకు జమీన్లో ఎట్లా చేస్తారండి? అంత పట్ట ల్యాండ్ కదా. ఈ దాని గురించి మీకు తెలియదు సార్. ఒక్కనే లేదు, అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. అక్కడ మ్యారేజ్ హాల్ కట్టింది, అది నాకు ముందు ఆపోజిట్లో పెద్ద మ్యారేజ్ హాల్. అది చాలా కాస్ట్లీ. ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్ అందులో అవుతున్నాయి. ఎవరితో తెలియదు నాకు ఆపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది. అది మేము అట్లా హాల్ కట్టలేము, కమర్షియల్ లేదు. తోట పెట్టుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఆడ వరేసినాము. అవి చూపించాలి, అది చూపించకుండా రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఏముందో మహేందర్ రెడ్డి తెలిసినట్టు ఎవరు తెలియదు. అట్లాంటిది మీ నిజంగా తెలియదండి నాకు నిజంగా తెలియదు. ఎవరు రామరెడ్డి అని అంటున్నారు, మరి తెలియదు ఎట్లా చెప్తాను నేను. ఇస్తాము, చెప్తాము. ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు దానికో సమస్య పెట్టారు, దానిపై ఐపీఎస్ ఆఫీసర్ చేసారు, అతను ఇస్తున్నారు, అతనికి సహకరిస్తాం తప్పకుండా. అంటే మీడియాలో వచ్చిందానికి నేను స్పందించాను. గతంలో కూడా చాలా వరకు నేను ఫస్టే చెప్పిన మాటని ఇంతకుముందే ఎవరు కాదు విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్నా కదా, నేను కూడా మంత్రిగా చేసిన ఒకసారి ఎమ్మెల్యే ఉన్నా, ఎంతకైనా మంచిదని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్. మా పిఏనే పోయింది సర్వే అంతా ఇచ్చేసే కాదు. సర్వే కాళ్ళు ఆఫీసర్లు వచ్చి మొత్తం అంతా సర్వే వేసి లేదని చెప్పి మార్క్ వేసి ఇచ్చిన దాని ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ అందులో పిలిచేసి అయ్యి చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నమస్కారాలు ప్రెస్ వాళ్ళందరూ కూడా. తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అయితే నాది కూడా పోతువారిగూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 13 పట్టా ల్యాండ్. అది నా కుమారుని పేరు మీద రిలీషన్ పేరు మీద ఉన్నది. అది 99లో ఖరీదు చేసినాం. దాన్ని 2005లో పర్మిషన్ తీసుకొని అది కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబానికి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాద్ సొంత గ్రామం. అది పోతూ మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ, ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా వేసినామాట. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్పాటాలు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ వాళ్ళు ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరందరూ కూడా పోయి చూడండి, కంపౌండ్ వాళ్ళు లేదు, ఏం లేదు. అది ఆనాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే
అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది. మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోదరి వాళ్ళు పోయినారు అక్కడ నేను వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏమైనా చూసుకోమని చెప్పినా నేను. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మా వాచ్మెన్లకు, మా రైతు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా చూపించరు, మీరంతా చూసిద్దారు. కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు. మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు, కానీ మేము అక్కడ తోట పెంచిన మామిడి తోట అది చూపిస్తలేదు. అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి, అవి చూపించాలి. కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం, అది కూడా చూపించాలి కదా. ఇప్పుడు అవి చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి. అది చూపిస్తే మరి ప్రజలకు అర్థమవుతుంది. అదే ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటున్నారు మంచిగా, మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళను చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారం కట్టుకున్నా. ఒకవేళ మరి తప్పని ఇది రూల్ ప్రకారం లేదంటే అది నేనే తీసేస్తాను. అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదని, అది చిన్నగా ఉన్నది కూల్చేస్తాం. లోపల కూడా మాకు కొంచెం చిన్న చిన్న సెట్లు మాకు అవసరం లేదు. ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి, ఆడనే ఉండాలంత పరిస్థితి నాకు ఏం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. ఎక్కడ శంషాబాదు, అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు, అక్కడ బోరంపాట దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తెలియదు మాకు. ఇప్పుడు మా ల్యాండ్లోకి వెళ్ళి ఆ రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇవి చిన్న దాంట్లో పోయి ఆడ పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు. అది గవర్నమెంట్ భూమి ఉన్నది, ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి అంటున్నారో దానికి మీ అందరు కూడా మా డాక్యుమెంట్ ఇస్తాం, మీరు చూసుకోండి. ఏదైనా తప్పు ఉంటే అది మేమే కూల్చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చివైతే నేను తీసుకున్నాడో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది. అక్కడ నాది ఒక్కటే కాదు, చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కడుతున్నారు. అక్కడ దూరంలో ఎవరెవరో తెలియదు నాకు, వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను. మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మొయినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు. మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని కూడా సహకరించాలి. నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది. ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా. పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది, అది క్లియర్ ఉన్నది ల్యాండ్. ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టొద్దని ఉంది మాకు తెలుస్తుంది. అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసేవాళ్ళు. కంపౌండ్ కూడా కట్టలే వాళ్ళు, అది కూడా చూడాలి. కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే, నేను నీళ్ళు వస్తున్నాయి అన్నీ కూడా. దూరం బిల్డింగ్ కట్టుకున్నది, ఆ రూల్ ప్రకారంగా ఉన్నది. మరి మీరు ఎవరైనా కూడా దాని కూడా చూడవచ్చు.